Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video will be useful to the law thoughts as well as IPC students. భారతీయ న్యాయ సంవిధానాలేమో 1-7 నుంచి కర్ణాటక హైకోర్టు వారిచ్చినటువంటి జడ్జిమెంట్ ఈరోజు చూసుకుందాం. మొదట్లో కేసు లా పేరు యూనస్ అండ్ అనదర్ వర్సెస్ శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్. జస్టిస్ వి శేషానంద ఆయన యాక్సిడెంట్ కేసుల్లో ఐ విట్నెస్ కావాలనుకోవటం పొరపాటు. ఐ విట్నెసెస్ మే నాట్ బి దేర్. రీజన్స్ ఆర్ సో మెనీ. ఐ విట్నెస్ ఎవిడెన్స్ లేనంత మాత్రాన కేసు ఇన్సూరెన్స్ ఇవ్వము అంటే కుదరదు, కేసు నిలబడదు అంటే కుదరదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి యాక్సిడెంట్ కేసుల్లో ఐ విట్నెస్ చాలా కష్టం. ఎక్కడో రిమోట్ ఏరియాలో జరగవచ్చు, హైవే మీద జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెల్లారేసిన కాడ నుంచి ఇందిరా ప్రదర్శన లాగాలకి వెళుతూ ఉంటాం. పెళ్ళూరు ఇందిరా ప్రదర్శన లాగాల మధ్యన మీకు దానికి ఎంత దూరం, మహా అయితే ఒక 100 అడుగులు కాదు 200 అడుగుల దూరంలో ఒక ఫార్చునర్ కార్ని వేరే బండి కొట్టేసి వెళ్ళిపోయిన తెల్లవారుజామున 3 గంటలకి ఎవరో చూడాల. ఫార్చునర్ కార్ అంటే ఇప్పుడు దాదాపు 42 లక్షలు ఉంటుంది. అది యాక్సిడెంట్ అవుద్దంటేనే నమ్మం మనం. అయింది, ఎవరేం చేస్తారు దానికి? ద పర్సన్ హీ వాజ్ గ్రిప్డ్ ఇన్ బిట్వీన్ ద సీట్, ఆ సీట్ బెల్ట్కి దానికి మధ్యలో ఇరుక్కుని ఉన్నాడు. ఎవరు చూడాల. అరగంట తర్వాత వాడు ఆహాకారాలు పెడితే ఆ పోయేవాడు తెల్లవారుజామున ఒక్క లారీ వాడు ఆపల. అల్టిమేట్గా దాదాపు ½ గంట తర్వాత కానీ తను రెస్క్యూ చేయలేకపోయారు. సో కాబట్టి ఐ విట్నెస్ ఉంటారు అనుకోవటం పొరపాటు అనేది. జడ్జి గారు 100% కరెక్ట్, ప్రాక్టికల్ కూడా కరెక్ట్. దాన్ని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. రైట్, ఇక మన కేసులోకి వస్తే యూనస్ అండ్ అతని ఫ్రెండ్ షబీర్ అహ్మద్, వీళ్ళిద్దరూ తమ యొక్క మోటార్ వాహనం మీద 27/8/2013 నాడు హుబ్బళ్ళి రోడ్, ప్రజెంట్ హుబ్లీ అంటాం కదా, కర్వార్ హుబ్బళ్ళి రోడ్ మీద వెళుతూ ఉండగా వాళ్ళని హుబ్బళ్ళి ఇంకా దగ్గరలోకి వస్తుందనగానే ఒక లగేజ్ వ్యాను కొట్టింది. సో లగేజ్ వ్యాన్ వాడు ఇళ్ళ కొట్టాడంటాడు, వాళ్ళు ఇళ్ళ కొట్టారంటారు. క్వైట్ యాక్సిడెంట్ అన్నప్పుడు క్వైట్ న్యాచురల్. వీళ్ళిద్దరికీ దెబ్బలు తగిలినాయి. ఇద్దరు ఇంజ్యూర్డు, హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత లాయర్ గారిని కన్సల్ట్ చేసి 166 ME యాక్ట్ ద్వారా వారు కాంపెన్సేషన్ కోసం లా ఆఫ్ టార్ట్స్ కింద 167 ME యాక్ట్ కింద కేసు వేయడం జరిగింది. ఈ లా ఆఫ్ టార్ట్స్లో మీకు చెప్పినప్పుడు ఇన్సూరర్ ఎవరు? శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇప్పటిదాకా ఎంతసేపు మనం SBI లైఫ్ ఇన్సూరెన్సు, లేకపోతే యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, ఇంకేదో ఉంటాయి నేషనల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ తెలుసుకునేవాడు. శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో వాళ్ళ మీద కేసు వేశారు. ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే చాలా వరకు ఫేవరబుల్గానే జడ్జిమెంట్స్ వస్తాయి. సో ME క్రైమ్స్ ట్రిబ్యునల్ హుబ్లీ వారు వీరు 167 కింద MECT కింద అదే 1 ట్రిబ్యునల్లో కాంపెన్సేషన్ ఒక అతనికి 77,350, రెండో అతనికి 1.2 lakhs ఇచ్చారు. 30/8/2017 నాడు. ఇన్సిడెంట్ జరిగింది 2013లో, 2017 నాడు ఇచ్చారు. దాని మీద శ్రీరామ్ జనరల్ ఫైనాన్స్ వాళ్ళు, జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అప్పీల్కి వచ్చారు కర్ణాటక హైకోర్టుకి. అప్పీల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ ఇట్ ఇస్ అ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్. అంటే వీళ్ళే వచ్చి మా బండి గుద్దారు, మా వాడికి కొంత తప్పు, వీళ్ళకి కొంత తప్పు. అట్లీస్ట్ కాంట్రిబ్యూటరీ అండ్ కాంపోజిట్ నెగ్లిజెన్స్. కాంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ ఏంటంటే, ఇద్దరు ఉంటే ఆ ఇద్దరిలో ఇద్దరిది తప్పు అయితే బోత్ ఆఫ్ దెమ్ కంట్రిబ్యూటెడ్ విత్ ఈచ్ అదర్ అని చెప్తాం. అలాగే కాంపోజిట్ అంటే 10 మంది ఉంటే అందరూ చేశారు. ఎందుకు ఇక్కడ సెవరల్ అండ్ జాయింట్ లయబిలిటీ, జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ వస్తున్న ఉద్దేశంతో కాంట్రిబ్యూటర్ నెగ్లిజెన్స్ మనం ప్రూవ్ చేస్తే ఉపయోగం ఏంటి? మన వంతు, మన తప్పు, లేదా మనం 100 రూపాయలు కట్టాలంటే 50 రూపాయలు తగ్గించుకోవచ్చు. దానికోసం తను ఇన్సూరెన్స్ కంపెనీ కదా, అంత తెలివిగా ఇస్తారా? సో దీంట్లో అప్పీల్లో వాళ్ళు పెట్టిన ప్లీ ఏంటంటే, ఈ ఇద్దరు ఇంజూర్డ్ పర్సన్స్ తప్ప ఐ విట్నెస్లు ఎవరు లేరు, విట్నెస్ ఎవరు సపోర్ట్ చేయలేదు
ఇది వాళ్ళ అభియోగం. దానికి అసలు పాయింట్కి వచ్చాం కానీ హైకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమయ్యా, హైకోర్టు విట్నెసెస్ టు ద యాక్సిడెంట్స్ దే మే నాట్ కమ్ అండ్ స్వేర్ బిఫోర్ ద కోర్ట్, బిఫోర్ ద పోలీస్. రీజన్స్ ఏమిటి? చూసేవాళ్ళు తక్కువ, చూసిన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పరు. ఎందుకని? బికాస్ ఆఫ్ ది లెబోరియస్ లీగల్ ప్రాసెస్. మనం చెప్తాం ఒక్కరోజు సాక్ష్యం అయితే చాలని, ఆయన ఆ రోజు డిఫెన్స్ లాయర్లు అయితే వాయిదా వేస్తాడు, కోర్టు స్ట్రైక్ అయితే వాయిదా వేస్తారు, జడ్జి గారు లీవ్ అయితే రకరకాలు పడతా ఉంటాయి. డిలే ఇన్ ద లీగల్ ప్రాసెస్. సెకండ్, నెగటివ్ ఎక్స్పీరియన్స్ కోర్టు మనిషి జీవితంలో 3 చోట్ల రావద్దు అనుకుంటా, దాంట్లో కోర్టు కూడా ఒకటి, పోలీస్కి ఇంకా ఒకటి. సో పోలీస్తో సాక్ష్యం చెప్పాలి, కోర్టుకు వచ్చి చెప్పాలి, కోర్టుకు వచ్చినప్పుడు ఆ గమనిస్తే గుండీ పెట్టుకుంటాడు, నిలబడి అంటాడు, కూర్చుంటాడు, ప్రమాణం చేయి అంటాడు, రకరకాల భంగిమలు. దీంతో ఇబ్బంది పడే సంఘటనలు చాలా ఉన్నాయి. నెగటివ్ ఎక్స్పీరియన్స్. అండ్ పర్సెప్షన్ ఆఫ్ పోలీసు స్టేట్మెంట్ కానీ, నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు, ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఇటు ఎందుకు పోలేదు, ఇవన్నీ అడుగుతాయి. ఎందుకు ఈ బాధ అని. దేర్ఫోర్ ద విట్నెసెస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవడో ముందుకు రాడు. అందుకే 2019 యాక్ట్లో గుడ్ సమరిటన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. గుడ్ సమరిటన్ అంటే ఏంటి? సపోజ్ అతన్ని బయటికి లాగినా చెప్పిన ఫార్చ్యూనర్ యాక్సిడెంట్లో ఇరుక్కున్నాడు, బయటికి లాగేటప్పుడు వాడికి ఏదన్నా అయితే పొరపాటున పోతే గుడ్ సమరిటన్ మీద కేసు పెట్టడానికి లేదు. ఇట్లా. సో అలాగే ఎవరైనా సాక్ష్యం చెబితే వాళ్ళ పేర్లు గెలిసి ఇబ్బంది పెట్టకూడదని ఇంతకుముందు చెప్పుకుంటూ ఉండేవాడు. రైట్. కాబట్టి ఇక్కడ జడ్జి గారు ఈ హాజ్ టేకెన్ టు కన్సిడరేషన్ ది చార్జ్ షీట్ ఫైల్ ద పోలీస్ వారు వేసిన చార్జ్ షీటు, పోలీసు వారు విట్నెస్లు తిరిగిపోయినా సరే అక్కడ సురేష్ అనే డ్రైవర్ మీద కూడా ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద అతని మీద కేసు పెట్టారు. కాబట్టి ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఎవిడెన్సు లేకుంటే ఐ విట్నెస్ అవసరము లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి మనకి ఎంవీ క్లెయిమ్స్లో ఐ విట్నెస్ అకౌంట్ లేకపోయినా సరే క్రిమినల్ కేసులో గెలవచ్చును, కాంపెన్సేషన్ కేసులో కాంపెన్సేషన్ తీసుకోవచ్చు అని ఉదాహరణగా ఈ కేసులో చెప్తున్నాను. దయచేసి మీరంతా ఈ కేసులో చదవండి. థ్యాంక్ యూ.